రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ఇస్రో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. భారత నేవీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-3 ను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి LV-M3 M5 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. నిర్ణీత సమయానికి నింగిలోకి దూసుకెళ్లిన LV-M3 M5 రాకెట్ CMS-3 ఉపగ్రహాన్ని ఖచ్చితత్వంతో నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టింది. అనంతరం రాకెట్ నుంచి ఉపగ్రహం విజయవంతంగా విడిపోయిందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ ప్రయోగం సంపూర్ణ విజయం సాధించిందని, ఇంజెక్షన్ ప్రక్రియ ఖచ్చితంగా జరిగిందని వారు తెలిపారు. We have CMS-03 satellite separated. जी हाँ, इसकी पुष्टि हो चुकी है। CMS-03 अंतरिक्ष यान को सफलतापूर्वक उद्देश्य कक्षा में स्थापित कर दिया गया है और इसके साथ ही यह मिशन सफल होता है। we have had a successful mission of LV-M3 M5 CMS-03. 8th successful mission for the LV-M3 rocket, 5th in its operational series. CMS-03 delivered into its intended orbit. GSAT-7R గా కూడా పిలిచే ఈ CMS-03 ఉపగ్రహం భారత నావికా దళానికి ఇప్పటి వరకు ఉన్న వాటిలో అత్యంత ఆధునికమైంది. ఇది నేవీ యొక్క అంతరిక్ష ఆధారిత కమ్యూనికేషన్ వ్యవస్థను, సముద్ర జలాలపై నిఘా సామర్థ్యాన్ని గణనీయంగా బలోపేతం చేయనుంది. ఇక నావికా దళం కార్యాచరణ అవసరాలకు తగినట్లుగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అనేక అత్యాధునిక భాగాలను ఇందులో అమర్చారు. సుమారు 4400 కిలోల బరువున్న ఈ శాటిలైట్ భారతదేశం ప్రయోగించిన కమ్యూనికేషన్ ఉపగ్రహాలలో అత్యంత బరువైనది కావడం విశేషం. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో దేశ రక్షణ వ్యవస్థలో మరో కీలక ముందడుగు పడినట్లయింది. రైట్ ఇక షార్లో ఇస్రో బాహుబలి రాకెట్ ప్రయోగం అయితే చేపట్టింది. ఇక సక్సెస్ఫుల్ గా కూడా వెళ్ళడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి సైంటిస్ట్ మనకు లైవ్ లో జాయిన్ అవుతారు. సుందర్ గారు లైవ్ లో జాయిన్ అయ్యారు. సుందర్ గారు నమస్కారం అండి. సుందర్ గారు నమస్కారం అండి. నమస్తే మా. ఎస్ 4400 కిలోల బరువున్న CMS-03 అనే కమ్యూనికేషన్ ని ఉపగ్రహంలో రోదసీలోకి పంపారు. ఏ విధంగా చూడాలంటారు మన సైంటిస్టులు? ఇది ప్రస్తుతానికి మన భారతదేశ యొక్క కళ. ఇది అంటే భారతదేశంలో పౌరులందరికీ కూడా భావితరానికి ఇది ఒక పెద్ద దిశానిర్దేశం చేయబోతా ఉంది. టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న ఇస్రో సైంటిస్టులకి ప్రస్తుతం మనం అందరం కూడా అభివాదం తెలియజేయాలి, ధన్యవాదాలు తెలియజేయాలి. మొట్టమొదటిగా ఈ సక్సెస్ రేట్ ని అందరూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈ యొక్క వాల్యూ ఏదైతే మనం ఈ రోజు మనం వదిలిన శాటిలైట్ ఏదైతే ఉన్నదో, ఈ శాటిలైట్ అనేక రకాల టెక్నికల్ ఇష్యూస్ ని మనకి సాల్వ్ చేస్తా ఉంది, రిజాల్యూషన్ చేస్తా ఉంది. ప్రత్యేకించి కమ్యూనికేషన్ రంగంలో ఒక్క నిమిషం కమ్యూనికేషన్ రంగంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు కూడా మనకి ఏదైతే మనకి గ్యాప్స్ ఉన్నాయో, టెక్నాలజీ పరమైన గ్యాప్స్ ఉన్నాయో, ఆ గ్యాప్స్ అన్నిటినీ కూడా ఇక్కడ కమ్యూనికేషన్ రంగంలో మనం తీసుకోబోతున్నాం. అంటే 4G 5G లాంటి టెక్నాలజీస్ ని. తర్వాత మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్, మొన్నే మనం ఒక సైక్లోన్ చూసాం మన ఆంధ్రప్రదేశ్కి. ఈ ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ వస్తున్న ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇలాంటి పరిస్థితులు మన దేశానికే కాదు భారతదేశానికి మొత్తానికి కూడా కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఈ రోజుకి కూడా సక్సెస్ఫుల్ రేట్ అనేది చాలా తక్కువ ఉంది. ఏదైతే లాసెస్ అంటే ఆ డెత్ లాస్ ఏదైతే మనం ప్రాణాలతోటి ఎక్కువ మందికి మనం మంచి చేయాలి, ఎక్కువ మందిని కాపాడాలి, జీవకారుణ్య వ్యవస్థకి కొంత ఏదైనా మంచి చేయాలి అని అనుకుంటే ఇలాంటి శాటిలైట్ ఉపగ్రహాల యొక్క ఆవిష్కరణలు, ఈ యొక్క విలువలు మనకి సమాజానికి ఎంతో మేలు చేస్తాయి అనేది ఇప్పటి వరకు మనం ఎన్నో చూసాం ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనం ఈ CMS-3 చూస్తున్న ఈ ఉపగ్రహం ఎన్నో అద్భుతాలని మనకి మానవాళికి భవిష్యత్తు కాలానికి అందించబోతా ఉంది. ఇది ప్రతి భారతీయుడు, ప్రతి భారతీయ పౌరుడు కూడా గర్వించదగ్గ విషయం ఈ విషయం. సో అదే విధంగా ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటే కాకుండా ఇప్పుడు సముద్రంలో కమ్యూనికేషన్, నావిగేషన్ వాళ్ళకి కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైతే ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది మెరుగుపడే పరిస్థితి ఉంది. హిమాలయ లాంటి ప్రాంతాల్లో కూడా మనం 4G 5G వ్యవస్థని ఈరోజు
పరిపూర్ణమైన స్వదేశీయ టెక్నాలజీ తోటి నిర్మాణం చేసుకోవచ్చు. అలాగే కమ్యూనికేషన్ రంగంలో అత్యాధునికమైన ఇంకా కొత్త విలువల్ని కూడా మనం తీసుకునే దానికి ఈ యొక్క ఉపగ్రహం, ఈ శాటిలైట్ మనకి ఒక చరిత్రకి, అంటే రాబోయే తరానికి ఒక కొత్త టెక్నాలజీస్ కి ఇది ఒక ఉపాధిగాను, ఎన్నో అవసరాలను తీర్చే ఒక గొప్ప విలువైన టెక్నాలజీ పాత్ గా మనకి పరిగణించబడతా ఉంది. అప్ టు మనకి ఇప్పటి వరకు తెలియజేసింది కూడా నెక్స్ట్ 15 years వరకు కూడా ఈ ఉపగ్రహం యొక్క సర్వీస్ మనకు ఉంటుంది. ఇది చంద్రయాన్, అంటే మనం ఎన్నో సక్సెస్ చూసాం ఇస్రోలో ఇప్పటికీ కూడా. అంటే దాదాపు చంద్రయాన్ ని మంచి సక్సెస్ చూసాము. అదేవిధంగా గగనయాన్ లో కూడా ఒక మంచి సక్సెస్ చూసాము. అదేవిధంగా ఇప్పుడు మనం చేస్తున్న ప్రతి స్వదేశీయ టెక్నాలజీ, ఎస్పెషల్లీ ఈ రోజు జరిగిన లాంచర్ లో మనకి క్రయోజెనిక్ ఇంజిన్ అనేది మెయిన్ పార్ట్. లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్ తోటి సెకండరీ స్టేట్ లో ఈ యొక్క రాకెట్ అనేది ఫంక్షన్ చేస్తూ ఉంది. సో ఈ ఫస్ట్ స్టేట్ నుంచి సెకండ్ స్టేట్ వరకు కూడా రాకెట్ లాంచర్ వెళ్ళిన తర్వాత క్రయోజెనిక్ ఇంజిన్ మూవ్ అవుతుంది. అది ఆర్బిటల్ వ్యవస్థ ఏదైతే నిక్షిప్తం, ఎక్కడైతే అది కేంద్రీకృతం చేయాలో, లాంచ్ చేయాలో అక్కడికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా దాన్ని అక్కడ మనం అంటే చూసాము, లైవ్ లో ప్రత్యక్షంగా చూసాము, అది సక్సెస్ జరిగింది. ఆ ఆర్బిట్ వ్యవస్థలో దాన్ని నిక్షేపం చేయటం, అక్కడ వదలటం అనేది చాలా టార్గెటెడ్ రీచ్. ఇది చాలా గొప్ప విషయం ఇది. సో వీటిని మనం వేరే దేశాలతో పోలిస్తే ఇప్పుడు బయట ఎన్నో దేశాలు ఈ యొక్క టెక్నాలజీస్ ని అనేక రకాలుగా అభివృద్ధి చెందిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల సరసన మనం కూడా కూర్చున్నామని చెప్పడానికి కూడా పెద్ద అతిశయోక్తి ఏం లేదు ఇక్కడ. అంటే అభివృద్ధి చెందిన దేశాల యొక్క పరిస్థితి ఇప్పుడు పరంపర ఎట్లా ఉందయ్యా అంటే, అభివృద్ధి చెందిన దేశాలు వాళ్ళ యొక్క టెక్నాలజీస్ ని వేరే దేశాలకు ఇవ్వడానికి ఎవరు సంసిద్ధతగా లేరు. వాళ్ళ శాటిలైట్స్ ని కానీ వాళ్ళ సర్వీస్ ని కానీ మనం కనుక వాడుకున్నట్లయితే వాళ్ళు కూడా దానికి సంబంధించి ఎన్నో ఆంక్షలు పెట్టేదానికి కూడా పరిస్థితి ఉంది. సో వీటన్నిటిని తొలగించుకోవటానికి ఇప్పుడు మన యొక్క స్వదేశీ యొక్క పరిజ్ఞానం పెట్టుకొని దీని ద్వారా రాబోయే కాలంలో రైతులకి, ప్రత్యేకంగా రైతులకి, అదేవిధంగా సముద్రయానం చేసే వారికి, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కి, కమ్యూనికేషన్ వ్యవస్థలోనే 4G, 5G, 6G లాంటి అద్భుతమైన వ్యవస్థల్ని తీసుకురావడానికి ఈ ప్రస్తుతం ఈ CMS-3 అనేది ఎన్నో అద్భుతాలని సమాజానికి, మానవాళికి అంకితం చేయనున్నది. ఓకే, రైట్ సుందర్ గారు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.